హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎవరైతే 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఏ మ్యూజిక్ వాడాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళ కోసం అయితే ఇది ప్రత్యేకంగా ఒక వీడియో అనేది నేను చేస్తున్నానండి. అది ఏంటి అంటే మనం ఏ మ్యూజిక్నైనా యూజ్ చేస్తే ప్రైవేట్ సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇట్లా ఉంటాయి కదా, అవి యూజ్ చేసినప్పుడు మనకి కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి పడతాయి. సో అదేంటంటే మనం మానిటైజేషన్ టైంలో మనకి ఆ కాపీరైట్ ఉండడం వల్ల మీకు మానిటైజేషన్ అనేది యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పి మీరు మనకి ఫ్రీగా యూట్యూబ్ వాళ్ళే మనకి ఆడియో లైబ్రరీ నుంచి అయితే మనకి ఫ్రీ మ్యూజిక్ అనేది ఇచ్చారు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో studio.youtube.com అని సెర్చ్ చేయండి. ఇది మనకి సెర్చ్ చేస్తే మనకి ఏంటంటే మన ఛానల్ అనేది డెస్క్టాప్ సైట్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు లాగిన్ కనిపిస్తుంది కదా, లాగిన్ అనేది క్లిక్ చేయండి. చూడండి, ఛానల్ డాష్ బోర్డ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా కొన్ని సింబల్స్, అందులో మీకు లాస్ట్లో మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదేనండి ఆడియో లైబ్రరీ అనమాట. ఇందులోనే మనం మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మన ఫ్రీ మ్యూజిక్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇందులో ఉన్న మ్యూజిక్ మనకైతే చూపిస్తుంది. మనకేంటంటే ఫస్ట్ 30 మాత్రమే చూపిస్తుందండి. సో నెక్స్ట్ పేజ్కి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, కింద మీకు యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ చూడండి ఇక్కడ 50 ఉంది, 100 ఉందన్నమాట. నేను ఇప్పుడు 50 అనేది సెలెక్ట్ చేస్తున్నా. మనకి 50 మ్యూజిక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూసారు కదా, 50 అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ వన్లో 2 హార్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీని ట్రాక్ అనేది 2 హార్ట్స్ అనమాట టైటిల్. అలాగే ఇక్కడ మనకి అంటే హ్యాపీ, సాడ్, రొమాంటిక్, యాంగ్రీ, సో ఈ విధంగా మనకి మన ఫీల్ని బట్టి మనం మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హ్యాపీ కదా, ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాపీ మూడ్ది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి డ్యూరేషన్ 3 minutes 19 seconds అయితే ఉంది. అంటే ఆ మ్యూజిక్ అనమాట 3 minutes 19 seconds ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ ఇయర్లో జనవరి 2024 ఈ 1 weekలో అయితే మనకి ఈ మ్యూజిక్ అనేది యాడ్ చేశారనమాట. ఎవ్రీ టైం మనకి మ్యూజిక్ యాడ్ అవుతూనే ఉంటుందండి. సో చూసారు కదా, ఇక్కడ 2023లో చాలా మ్యూజిక్స్ అనేవి యాడ్ చేశారనమాట. డిసెంబర్, నవంబర్ ఈ విధంగా మనకి యాడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ మ్యూజిక్ని విన్నాక మనకి నచ్చితే కనుక డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా వినాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు స్టార్ పక్కన సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ మ్యూజిక్ వింటున్నారు కదా, ఇక్కడ మనం డౌన్లోకి వచ్చాక ఇక్కడ మనం మ్యూజిక్ అనేది టోటల్ అయితే వినొచ్చండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంది. ఇప్పుడు నేను కొంచెం దాన్ని జరిపి విందాం, మూవ్ చేద్దాం. సో మ్యూజిక్ అయితే బాగుంది కదా. ఇప్పుడు ఆ మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు మనం మ్యూజిక్ అనేది ప్లే చేసాం కదా, ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ డౌన్లోడ్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ మ్యూజిక్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే ఇది మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. పైన మీకు కనిపిస్తుంది చూడండి,
డౌన్లోడ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసింది హ్యాపీ. ఇప్పుడు సాడ్ చూద్దాం. ఈ విధంగా మీరు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ చూడండి, సెకండ్ ఆప్షన్. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి కొన్ని సౌండ్స్ అయితే కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కిడ్స్ ప్లేయింగ్, ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్, డ్రైవింగ్, ఈ విధంగా మనకి కొన్ని కార్ డ్రైవింగ్ ఈ విధంగా మనకి వస్తున్నాయి అన్నమాట. సో వీటిల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్స్ ప్లేయింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాము. అంటే ఆ మ్యూజిక్ ఎలా వస్తుందో విందాం. విన్నారు కదా. సో అక్కడ ఏంటంటే పిల్లలు ఆడుతున్నట్లు మనకి మ్యూజిక్ అనేది వస్తుంది అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ మ్యూజిక్ని అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2014లో అయితే ఈ మ్యూజిక్ అనేది యాడ్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది చూద్దాం. ఇది ఏంటి అంటే స్టార్ అని ఉంది కదా, ఇదేంటంటే మీకు ఏ ఆడియో అయితే నచ్చిందో ఆ మ్యూజిక్ని అనేది సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంతకుముందు ఇవి సేవ్ చేసి అయితే పెట్టాను. ఇక్కడ చూడండి 2021, 2022 అప్పుడైతే నేను సేవ్ చేసి పెట్టాను అనమాట, నాకు నచ్చిన మ్యూజిక్ అనేది. నెక్స్ట్ మీరు ఈ విధంగా మీకు నచ్చిన మ్యూజిక్ అనేది యాడ్ చేసి, ఈ మ్యూజిక్ మీరు యాడ్ చేయడం వల్ల మీకు ఎలాంటి కాపీరైట్స్ అనేవి రాదనమాట. హ్యాపీగా మీరు ఈ మ్యూజిక్ని అనేది యాడ్ చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ప్రైవేట్కి సంబంధించినవి అయితే మీరు ఏది యూజ్ చేయొద్దు, యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్స్ కంపల్సరీ వస్తుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.